రోజుకి ఒక్క మారు గట్టిగా రోజుకి ఒక మారు దాని చుట్టూ ఏం చేయాలా? తిరగాలన్న. అసలు ఏంటి దీనివల్ల? ప్రియ దేవుని బిడ్డలారా, ఇక మళ్ళా చూస్తే మనం వచ్చిన చూడండి. ఇక తర్వాత ఏడుగురు అమ్మా ఇదేనండి, ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బోరలను పట్టుకొని ముందుగా నడవలేను. పట్టుకుని ఏం పట్టుకోవాలంటే చూడండి, అక్కడ వచ్చిన చూడాలి. త్వరగా చెప్పాలి. పొట్టేలు కొమ్ములు బోరలు. బోరం తెలుసా మీకు? చూస్తున్నారా? దేవుని బిడ్డలారా, ప్రభు పరిశుద్ధమైన సన్నిధిలో బోర అనగా మీ అందరికి కూడా కొమ్ములా ఉన్నది. ఎంత బోర దాన్ని పట్టుకుని ఎవరంట? ఎంతమంది అంట? ఏడుగురి యాజకులు. స్తోత్రములు కలుగుగాక. అందరు చెప్పండి, రెండు చేతులు చాచి. ఎంతమంది యాజకులు అంట? ఏడుగురి యాజకులు. ఇక్కడ మీరు గమనించాలి, 7 అనే సంఖ్య దేనికి సాదృశ్యం చెప్పాలి. 7 అనే సంఖ్య చెప్పండి నాన్న, దేనికి సాదృశ్యం తెలుసా? సంపూర్ణతకి, పరిపూర్ణతకి సాదృశ్యం. ఏమ్మా దేనికి సాదృశ్యం అంటే మీరు చెప్పాలి. 7 అనే సంఖ్య దేనికి సాదృశ్యం? పరిపూర్ణతకి, సంపూర్ణతకి సాదృశ్యం. 7 ఎవరు కావాలంటే అక్కడ? యాజకులు అంటే ఎవరు? సేవకులు. అంతేగా? 7 సేవకులకి ఏముండాలంట? పొట్టేల కొమ్ము బోరలు. కొమ్ముతో తయారు చేస్తారు బోర. దేవుని యొక్క బిడ్డలారా, పొట్టేలు కొమ్ముల బోరలు ఎన్ని ఉండాలి? ఎంతమందికి ఉండాలి? 7 ఉండాలి. బిడ్డలారా, ఇక్కడ గమనించండి, ప్రభు పరిశుద్ధమైన సన్నిధిలో మొదట ప్రజలకి సిద్ధపాటు ఉండాలి. ప్రభు పరిశుద్ధమైన సన్నిధిలో వారు నియమం ప్రకారంగా ఉండాలి. అంటే రోజుకు ఒక్కసారి తిరగాలి. రెండవదిగా, మూడవదిగా మీరు చూస్తే వారు ముందు చూడండి, అక్కడ ఏమన్నాడంటే 4వ వచనంలో ఏమన్నాడు? 6 దినములు చేర్చు 7 యాజకులు. నా బైబిల్ చూడండి ఏమన్నా అక్కడ? 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోరలను పట్టుకొని ముందుగా నడవలేను. స్తోత్రములు కలుగుగాక. ఇప్పుడు ఈ పాయింట్ చెప్తున్నాడు ఏమండి? మీకంటే ముందుగా 7 కావాలి. ఎవరు కావాలి? ఎవరు చెప్పండి. విన్నారా? ఎవరు కావాలి నాన్న? యాజకులు అంటే ఎవరు? ఎంతమంది కావాలి? 7 కావాలి. వాళ్ళకి ఏముండాలి? చేతిలో పొట్టేళ్ల కొమ్ము బోరలు ఉండాలి. రైట్, వెరీ గుడ్. ఏనండి ఆ తర్వాత చదువున్నాను. 7వ దినమున మీరు 7 మార్లు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బోరలను ఓదవలెను. స్తోత్రములు కలుగుగాక. చూస్తున్నారు అక్కడ చూడండి. ఎలా ఆ యాజకులు ఏం చేయాలంట? చేతిలో ఉన్న బోర్లో ఎప్పుడు? 7వ రోజు. ఎప్పుడు? 7వ రోజు ఏం చేస్తా ఉండగా? అది చూడండి అక్కడ పాయింట్. మీరు తిరుగుచుండగా ఏం చేస్తా ఉండగా అమ్మా? ఎక్కడ తిరుగుతున్నారు వీళ్ళు? వాళ్ళ గోల్ ఏంటి? దర్శనం చుట్టూ తిరుగుతావా? చెప్పండి అమ్మా, మనం గోల్ ఏంటి? గుడి వచ్చి గుడి చుట్టే తిరగాలి. స్తోత్రాలు చెప్పండి అందరూ గట్టిగా చెప్పలు పట్టాలి. గుడి చుట్టూ తిరగడం అంటే మన మనస్సు అంతా ఇక్కడే ఉండాలి. గుడి దాటి వెళ్ళకూడదు. గుడికి వచ్చిన తర్వాత మన మనసు ఎక్కడెక్కడ పోయింటే మనసు అంటే చాలా స్పీడ్ అంట. అమెరికా వెళ్ళిపోద్ది, ఫ్లైట్ ఎక్కేస్తే అంతేనా? ఎక్కడికైనా వెళ్ళిపోద్ది మనసు. కానీ ఇక్కడ నియమం ఏంటో తెలుసా? మీ గోల్ ఏమండాలంటే ఆ గోడ పైనే. దేవుని స్తోత్ర. నియమం అది. బిడ్డలారా, ఇక్కడ ఇంకో ప్రాముఖ్య సంఘటన ఉందండి. 7 యాజకులు బోరలు పట్టుకుని జనుల కంటే ముందుగా ఏం చేయాలంట? నడవాలి. జనుల కంటే ముందుగా
ఈ పట్టణంలో విన్నారా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే తిరగటం స్టార్ట్ అయిందో అప్పుడు ఏం చేయాలంటే యాజకులు ఈ బోరలను ఏం చేయాలంటే ఓదాలి. హల్లెలూయా. పాయింట్ బిడ్డలారా, ఇప్పుడు ఏం జరుగుతుందంట? మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బోర ధ్వనిని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముతో కేకలు వేయవలెను. చప్పట్లు కొట్టండి గట్టిగా. జనులందరూ ఏం చేయాలా? ఎవరు ఏం చేస్తా ఉంటే యాజకులు బోర ఊతుంటే మీరేం చేయాలా? ఇప్పుడు అర్థమైందా? స్పందన, ప్రతిస్పందన. స్తోత్రాలు చెప్పండి అందరూ గట్టిగా. ఇక్కడ ఇదేమి ఎలా స్పందిస్తున్నారు? దేవుడు చెప్పిన ప్రకారంగా గట్టిగా స్వరమెత్తి యాజకులు బోర పట్టుకుని వారి బలమంతా బయట పెట్టి బోర ఊతున్నారు. బోర ఊదేటప్పుడు ఇప్పుడు చూడండి, దేవుని బిడ్డ ఇంతవరకు ఉంటే ఈ బుగ్గలన్నీ బయటకు వచ్చేస్తాయి. ఈ బోర్లు కాదు, అవుట్ పళ్ళు కొడుకుని చూసారా, అవి కాదు. ఎప్పుడన్నా మేడ